వైఎస్ ఫ్యామిలీలో వివాహం జరిగింది. రాజారెడ్డి పెద్ద కొడుకు జార్జి రెడ్డి కొడుకు సునీల్ రెడ్డి తనయుడు సాహిల్ రెడ్డికి తమిళనాడులోని ప్రముఖ వ్యాపారవేత్త మురుగప్ప గ్రూప్ చైర్మన్ అరుణాచలం కూతురు వేదిక మేఎంఏ వివాహం గ్రాండ్ గా జరిగింది. ఈ మ్యారేజ్ కి జగన్ దంపతులతో పాటు వైఎస్ ఫ్యామిలీ మొత్తం హాజరైంది. ఈ వివాహానికి తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు, పలువురు సినీ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. వరుడు సాహిల్ రెడ్డి ఇటు భారతికి మేనల్లుడు వరుస, పెదనాన్న కొడుకు మనవడు. ఈ ఫ్యామిలీల మధ్య ఎంత దగ్గర బంధుత్వం ఉందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ పెళ్లిలో జగన్ భారతి హడావిడి అంతా ఇంతా కాదు, మొత్తం తమ భుజాల మీద వేసుకుని మరీ చేసినట్లుగా కనిపించాయి విజువల్స్. సో మొత్తం జగన్ దంపతుల కనుసన్నల్లోనే జరిగినట్లుగా కనిపిస్తోంది. ఈ మ్యారేజ్ విజువల్స్ ఫోటోలలో ఎక్కడా జగన్ సొంత సోదరి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, ఆమె భర్త అనిల్ తో పాటు షర్మిల కొడుకు కూతురు కూడా కనిపించలేదు. ఆ వివాహ వేడుకల్లో మిస్ అయ్యారు. షర్మిలకి ఇన్విటేషన్ అందినా రాలేదా అనే చర్చ సాగుతుంది. ఇటు జగన్ తల్లి విజయమ్మతో పాటు వైఎస్ ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. కానీ చెల్లెలు షర్మిల మిస్ అయ్యారు. ఇటీవల అన్నా చెల్లెల మధ్య రాజీ కుదిరిందనే ప్రచారం జరిగింది. తాజా పరిణామాలు చూస్తుంటే అలాంటిదేమీ లేదని, ఇద్దరి మధ్య వైరం కొనసాగుతూనే ఉందని తెలుస్తోంది. వివాహ వేడుకలో భారతి హడావిడి కనిపించడంతో షర్మిలను పిలవకుండానే డుమ్మా కొట్టించారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అసలు నిజమేంటో వైఎస్ ఫ్యామిలీకి ఎరుక.